చంద్రబాబు నాయుడు గారైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళంతా చూస్తాం, వీళ్ళంతా చూస్తాం అంటారు కానీ వదిలేస్తుంటారు. అదే రాజశేఖర రెడ్డి ఎదగడానికి కారణమైంది, జగన్మోహన్ రెడ్డి ఎదగడానికి కారణమైంది, వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అవడానికి కారణమైంది. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తెలుగుదేశాన్ని తొక్కి నారదీశారు. మేము ఇబ్బందులు పడ్డాం అంటూ ఒక రకమైనటువంటి నిర్లిప్తతతో ఉండేటటువంటి క్యాడర్‌ని బూస్ట్ ఇచ్చింది లోకేష్. నేను మా నాన్నకి కొడుకునే, బట్ మా నాన్నలాగా అలాగ సాఫ్ట్‌గా ఉండను. నేను కఠినంగా ఉంటాను. నేను ఎంత మొండోడినో చేసి చూపెడతానని చెప్పాడు. అలాగే వైసీపీ వాళ్ళకి చుక్కలు చూపెడతానని చెప్పాడు. రెడ్ డైరీ ప్రకటించుకొచ్చారు. ఇప్పుడు అదే ఆచరణలో పెట్టుకొస్తున్నారు. వరుసపెట్టి వైసీపీ నాయకులకు ఒక్కరోజు నిద్ర లేకుండా చేస్తున్నారు. నిరంతరం పోలీస్ కేసులు, నిరంతరం వాళ్ళని వెంటాడేటటువంటి మీడియా, సోషల్ మీడియా. ఇప్పుడు తాజాగా తమ పార్టీ వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కాపాడుకు రావటం, లైక్ జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి మీదకి కేసు వచ్చినప్పుడు, వాళ్ళు దొరికిపోయినప్పుడు వాళ్ళని సస్పెండ్ చేయించడం ద్వారా ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి అవతల వాళ్ళకి డైవర్ట్ చేయడం. ఇక్కడ బేసిక్గా మీడియాని, సోషల్ మీడియాని, ఇంటలెక్చువల్స్ని, అట్లాగే ఇటు పక్కన ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని వాడతా వైసీపీని వణికిస్తా, తెలుగుదేశం వాళ్ళకి భరోసానిస్తా, ఏం మాట్లాడాలో పాయింట్ ఇస్తా సాగిపోతున్నటువంటిదే ఇప్పుడు లోకేష్ మీద టీడీపీ క్యాడర్కి వచ్చినటువంటి ఒక ధైర్యం. దాంతోపాటుగా కంపెనీలను తీసుకురాగలడు. గూగుల్ లాంటి కంపెనీకి వెళ్ళి పట్టుకొచ్చాడు. అట్లాగే అనేక పరిశ్రమలు తీసుకురాగలడు. కాబట్టి రాబోయే ఏది అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ టైంలో ఒక రకమైనటువంటి దిగాలుతో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త ఇక తెలుగుదేశం పనేంటి, పరిస్థితి ఏంటి అన్న స్టేజ్ నుంచి ఇవాళ రాబోయే 25 ఏళ్ళు ఇక తెలుగుదేశానికి డోకా లేదు, రాబోయే 50 ఏళ్ళు ఇక డోకా లేదు అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు.